హాయ్, నేను మీ స్వాతి మేడం. చింతకాయలతోటి రెసిపీలు స్టార్ట్ చేశాను కదా. సో ఈరోజు చింతకాయ పప్పుచారు లేకపోతే సాంబార్ అంటాం కదా, దాన్ని చింతకాయలతో చేద్దాం. దానికి కావలసినవి కందిపప్పు యాజ్ యూజువల్ 1 కప్పు. దీన్ని ముందే కుక్కర్లో ఉడకపెట్టేసుకోవాలి. నెక్స్ట్ 10 to 11 చింతకాయలు. నెక్స్ట్ 2 ముల్లంగి, ఇది తీపి దుంపలు అంటాం కదా, చిలకడ దుంపలు 3, 2 టమాటోస్, కొంచెం బెల్లం, చిట్టు ఉల్లిపాయలు అంటాం కదా, పాయిగా వేసేసేయాలన్నమాట. కట్ చేయకుండా పైన తొక్క తీసి చిన్నిపాయలు. నెక్స్ట్ 3 పచ్చిమిర్చి, ఉప్పు, కారం, చిన్న పసుపు. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలి, వీటిలన్నిటినీ మనం ముక్కలు చేసేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా కట్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసి వీటిని ఉడకపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇంకా ముల్లంగి, నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇవి కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ చిలకడ దుంపలను కూడా కట్ చేసుకొని ముందు ఇవి ఉడకబెట్టాలన్నమాట. అందుకని ఒక పెద్ద పప్పుచారు గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి చిలకడ దుంపల్ని ఫస్ట్ కొంచెం ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా కందిపప్పుని పెట్టి కుక్కర్లో కందిపప్పుని మనం సపరేట్గా ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ చింతకాయల్ని ముక్కలు చేసి అందులో నీళ్లు పోసి చింతకాయలని కూడా ఉడకబెట్టుకోవాలి. ఓకే, కుక్కర్ని పెట్టేసుకోవాలి. సేమ్ టైంలోనే ఇవి కొంచెం ఉడకగానే మిగతా ముక్కలు కూడా వేసుకోవాలి. చింతకాయలు కూడా ఉడకపెట్టాయి. సో సగం ఉడకపట్టేసాయి. ఇప్పుడు మిగతా టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ముల్లంగి, ఇవి కూడా పీసెస్ని ఇందులో వేసుకొని కొంచెం మళ్ళీ వాటర్ వేసి ఉప్పు, కారం, పసుపు వేద్దాం. ఇదిగోండి, ఇందులో ఇప్పుడు మనం ఉప్పు, నెక్స్ట్ కారం, నెక్స్ట్ పసుపు వేసేద్దాం. ఉప్పు, కారం, పసుపు ఈ మూడిట్లో వేసి ఇలా కలపాలి. ఇగో కుక్కర్ కూడా అయిపోతుంది. ఇవి ఉడికేలోపు మనకి కుక్కర్ విజిల్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇగో చింతకాయలు కూడా ఉడికిపోతున్నాయి. ఓకే, చింతకాయలు బాగా ఉడికిపోయాయి. అంటే ఇలా అంటే ప్రెస్ అయిపోవాలన్నమాట. సో ఇది ఆపేద్దాం. నెక్స్ట్ కుక్కర్ కూడా అయిపోయింది, పప్పు అయిపోయింది, పప్పు కూడా ఆఫ్ చేసేస్తాం. ఇంకా ఇవి ఉడుకుతున్నాయి. ఇవి జస్ట్ ఒక హాఫ్ మాత్రమే ఉడకపెట్టాలి. పూర్తిగా మెత్తగా ఉడకపెట్టకూడదు, ఎందుకంటే మళ్ళీ ఈ చింతకాయ జ్యూస్లో ఇది మళ్ళీ ఉడుకుతాయి కాబట్టి. ఓకే, సో ఇది కూడా ఆఫ్ చేసేసుకుందాం. చింతకాయలు బాగా చల్లగా అయిపోయి, సో ఇలాంటి దాంతో మెత్తగా ఈ చింతకాయల్ని ఇలాగా క్రష్ చేసేసి ఈ పిప్పి ఉంది కదా, ఈ పిప్పినంతా మనం తీసేయాలన్నమాట. ఓన్లీ జ్యూస్ మాత్రమే, ఈ పిప్పిని మనం తీసేయాలి మొత్తం. ఇప్పుడు ఈ ముక్కలున్న ఈ డిష్ని మళ్ళా స్టవ్ మీద పెట్టి వీటిని కొంచెం వేడి చేయాలి. నెక్స్ట్ ఇదిగోండి, పప్పు బాగా ఉడికిపోయింది కదా, ఈ పప్పుని కుక్కర్లోంచి తీసి ఇప్పుడు పప్పుచారులోకి వేసేయాలన్నమాట. నెక్స్ట్ చింతకాయల జ్యూస్ ఉంది కదా, ఈ చింతకాయల జ్యూస్ని ఇందులో వేసేయాలి. మనం చింతపండుతోటి పప్పుచారు పెడితే కొంచెం బ్లాక్ షేడ్ వస్తుంది, కానీ ఈ చింతకాయల పప్పుచారు అయితే చాలా ఎల్లో షేడ్లో ఉండి చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో వీటిని మరగపెడదాం. ఇదిగోండి, ఉడుకు పడుతుంది. ఇప్పుడు సాంబార్ పౌడర్ని కొంచెం వేసుకోవాలి. చింతకాయల ఫ్లేవరు బాప్రే ఎంత బాగా వస్తుందంటే
ఇప్పటికిప్పుడే నోరు ఊరిపోతుంది అనమాట. కాకపోతే మార్నింగ్ చేస్తున్నాను కదా, ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే చక్కగా అన్నంలో ఈ పప్పుచారు వేసుకొని తింటూ మీకు చెప్పుండేదాన్ని. సో ఏం పర్వాలేదు, మీరు చేసుకోండి, ఆ టేస్ట్ మీకు వస్తుంది. వెరీ నైస్ ఫ్లేవర్. సో ఇది ఉడకబట్టాలి ఒక్క 5 minutes. ఇదిగో పప్పుచారు మరుగుతుంది. టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్కని వేద్దాం. చూడండి, పప్పుచారు చాలా బాగా మరిగిపోయింది. సో ఇప్పుడు మనం ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు పక్కన మనం తాలింపు వేసుకుందాం. తాలింపుకి ముందుగా తాలింపు దినుసుల్ని వేయాలి. నెక్స్ట్ వెల్లుల్లి, ఇంగువ, ఎండుమిర్చి వేసేయాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసుకుందాం. తాలింపు అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసేసుకోవాలి. సో కమ్మని పుల్లని కమ్మని టేస్టీ చింతకాయల సాంబారు. ఏంటి మేడం చింతకాయలు అని అంటున్నారు అంటే, దేవుడి సృష్టి అండి. చింతకాయలకు ఒక పులుపు ఉంటుంది, నెక్స్ట్ చింతపండుకు ఒక పులుపు, నిమ్మకాయ పులుపు వేరు, మామిడికాయ పులుపు వేరు, వాక్కాయల పులుపు వేరు, అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. బట్ ఏ సీజన్లో వచ్చినవి ఆ సీజన్లో చేసుకోవడం చాలా మంచిది, ఉత్తమం. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సూపర్గా ఉంది తాలింపుతోటి. సో మీరు కూడా చేసుకోండి చింతకాయ సాంబారు లేదా చింతకాయల పప్పుచారు. థ్యాంక్ యూ. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.